హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్, ఎక్స్పైరీ డే అనాలిసిస్ చేద్దాం. దానికన్నా ముందు ఈరోజు ఏం జరిగిందో ఒకసారి చూసుకుందాం. సో ప్లీజ్ ఈ వీడియోని 2-3 టైమ్స్ వినండి. ఎక్స్పైరీ డే కాబట్టి జాగ్రత్తగా 2-3 టైమ్స్ వినండి, రివైండ్ చేసుకొని. వెరీ యూస్ఫుల్ వీడియో ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఓకే, సో చూడండి ఇప్పుడు నేను ఏం చేశాను. ఇవాళది చూద్దాం. ఇవాళ చూస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ నేను ఏం చెప్తాను, ప్రీవియస్ డే లో కన్నా కింద ఓపెన్ అయితే దట్ ఈస్ కాల్డ్ గ్యాప్ డౌన్. అది జరిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ డే లో గ్యాప్ డౌన్ అప్పుడు ప్రీవియస్ డే లో విల్ బి యువర్ ఫస్ట్ టార్గెట్. ఆ గ్యాప్ ఫిల్ చేసేదాకా మార్కెట్ విల్ నాట్ గో ఎనీ అదర్ వే. ఆర్ ఎల్స్ ఒక్కోసారి ఏం చేస్తుందంటే ఈ గ్యాప్ ఫిల్ చేయకుండా ఇక్కడిక్కడే ఉండేసి ఇక్కడనే క్లోజ్ చేసేస్తుంది. తర్వాత రోజు ఇట్ విల్ క్లోజ్ ఇట్. మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద టైమ్ ఇట్ హ్యాస్ టు క్లోజ్ దిస్ గ్యాప్. ప్రీవియస్ డే లో దాకా వెళ్తుంది, వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూషన్ ఆఫ్ ప్రీవియస్ ట్రెండ్, ముందు ట్రెండ్ ఏది ఉందో అది జరగవచ్చు. ఓకే, సో ప్లీజ్ అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దాని తర్వాత ఫస్ట్ చూడండి, అందుకే మీరు ఫస్ట్ కాల్ చూడాలి. ఫస్ట్ కాల్ సైడ్ మూమెంట్ చూడాలి. ఈ గ్యాప్ ఫిల్ అయ్యాక తర్వాత మీరు తర్వాత మీరు డౌన్ సైడ్ కంటిన్యూషన్ ఆఫ్ ట్రెండ్ చూడాలి. ఓకే, చూస్తే మీకు ఈ ట్రెండ్ లైన్ ఒకటి వచ్చింది చూడండి పొద్దున్న. ఈ ట్రెండ్ లైన్ ఫాలో అయింది, రైట్? ట్రెండ్ లైన్ ఫాలో అయ్యి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి క్యాండిల్ ఒక కంటిన్యూషన్ ఆఫ్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక మీకు మంచిగా డౌన్ సైడ్ ట్రేడ్ వచ్చింది. ఓకే, దీంట్లో మీరు చూసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వి గాట్ అరౌండ్ 100 పాయింట్స్, విచ్ ఇస్ గుడ్. ఓకే, సో ఈరోజు నేను పొద్దున కాల్ తర్వాత ఎండింగ్లో పుట్, రెండు సైడ్ ఐ గాట్ అరౌండ్ ఆల్మోస్ట్ 20% రిటర్న్స్ వచ్చాయి ఇవాళ. ఓకే, సో దాట్స్ హౌ యూ హ్యావ్ టు ట్రేడ్. ఇప్పుడు మీకు చూపిస్తాను మీకు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ గ్యాప్ డౌన్ అయినప్పుడు యూ హ్యావ్ టు లుక్ ఫర్ దీస్ థింగ్స్. ఓకే, ఇది ఈ రోజు జరిగింది. ఈ రోజు రెండు సైడ్ ట్రేడ్స్ వచ్చాయి. ఏదైనా ఒక సైడ్ ట్రేడ్ తీసుకున్న వాళ్ళైనా గుడ్, రెండు సైడ్ ట్రేడ్ తీసుకున్నా వెరీ గుడ్. ఓకే, అర్థం కాలేని వాళ్ళకి మళ్ళీ ఎస్ఎల్ హిట్ అయి ఉండొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఈ రోజు అయిపోయింది. రేపు ఎక్స్పైరీ డే గుర్తుపెట్టుకోండి. ఎక్స్పైరీ డే మనకి ట్రెండ్ ఎటుందో, అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ ఎటుందో అటు సైడే ట్రేడ్ చేయాలి ఇనిషియల్గా, ఆల్మోస్ట్ 2:30 వరకు. అంటే మధ్యాహ్నం 2:30 వరకు ప్రీవియస్ ట్రెండ్ ఏది ఉందో హయ్యర్ టైం ఫ్రేమ్లో ఆ ట్రేడ్సే చూడాలి. సో ఇప్పుడు మనం చూసుకుంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో చూడండి మీరు. ఎప్పటి నుంచి ఇది చూడండి, 26th మే నుంచి వీఆర్ ఇన్ డౌన్ ట్రెండ్. ఓకే, సో డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడండి, అప్ సైడ్ ట్రేడ్స్ చూడకండి. అప్ సైడ్ ట్రేడ్స్ ఎప్పుడు చూడాలో కూడా చెప్తాను మీకు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడాలి. సెకండ్, లాట్ సైజ్ ఇంక్రీజ్ చేయకండి. మీరు ఏదైతే రెగ్యులర్ లాట్స్ చేస్తారో ఆ లాట్స్తోనే చేయండి. డు నాట్ ఇంక్రీజ్ యువర్ లాట్ సైజ్. ఓకే, థర్డ్ అండ్ ఫోర్త్ మోస్ట్ ఇస్ ప్రిజర్వ్ యువర్ క్యాపిటల్. మీకు ఎక్స్పైరీ రోజు ట్రేడ్ చేయడం రాదనుకోండి, ఒక్కటి రెండు సార్లు ట్రేడ్ చేయండి. నేను చెప్పడం అయితే ఒక్క లాట్తోనే చేయండి. మీకు మీకు అలవాటు లేదనుకోండి ఎక్స్పైరీ, ఒక్క లాట్తోనే 2-3 సార్లు ట్రై చేయండి. 2 సార్లు ట్రై చేయండి, 2 సార్లు హిట్ అయింది అనుకోండి, జస్ట్ క్లోజ్. మీరు ఇంకా ఎక్స్పైరీ ట్రేడ్ చేయకండి. యూ గో అండ్ డూ సంథింగ్ ఎల్స్. ఏదైనా షేర్ కొనుక్కొని ఉండండి. ఒక షేర్స్ మీ ఉన్న క్యాపిటల్తో ఎన్ని షేర్స్ వస్తే అన్ని షేర్స్ కొనేసి దాన్ని వదిలేయండి. అది మొత్తం రోజంతా వదిలేసినా మీకు ఒక 1000 రూపాయల కన్నా లాస్ ఎక్కువ. 500 కూడా లాస్ కాదు. ఎక్స్ట్రీమ్‌గా పడిపోతే ఒక 500 పాయింట్స్, 600 పాయింట్స్ పడిపోతే గానీ మీకు ఎఫెక్ట్ కాదు. సో ట్రై ఆన్ దట్. ఓకే, దట్ ఈస్ వాట్ ఎక్స్‌పైరీ డే మీరు చేయాల్సిన 3 మేజర్ రూల్స్. ఆ 3 మీరు ఫాలో అయ్యారంటే మీ క్యాపిటల్ ప్రిజర్వ్ అవుతుంది. మీకు ట్రేడింగ్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మీకు మంచిగా ఎప్పుడన్నా ట్రెండింగ్ మూవ్స్ వచ్చినప్పుడు మీకు దగ్గర క్యాపిటల్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్స్పైరీ డే ఎలా ఉండబోతుందో చూడండి. చూడండి, ఈ వీక్‌లో 25,500 వాస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. 25,500 పైకి వెళ్ళనివ్వలేదు ఈ వీక్ మొత్తంలో. ఓకే, ఈ రోజు చూస్తే దట్ హాస్ కమ్ డౌన్ టు 23,250, 300. ఈ రోజు 23,300 పైకి మార్కెట్‌ని పోనివ్వలేదు. సో 23,500 అండ్ 23,300 అంటే 23,500, 400, 300. దీస్ 3 ఆర్ గోయింగ్ టు బి మేజర్ రెసిస్టెన్స్ జోన్స్. ఈ జోన్ బ్రేక్ అవ్వడం చాలా కష్టం.
బ్రేక్ అవ్వడం కష్టం అన్నాను గానీ, ఇంపాసిబుల్ కాదు. మార్కెట్ కెన్ డూ ఎనీథింగ్. సో, బీ రెడీ. ఓకే. సో, నేనిప్పుడు ఏం చెప్తున్నాను మీకంటే 23,300 పైన ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఆర్ గ్యాప్ అప్ అయ్యి ఒక 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయింది. గ్రీన్ క్యాండిల్ 300 పైన. దెన్ లుక్ ఫర్ 450, 500 టార్గెట్. లేదు, ఫ్లాట్ ఓపెన్ అయినా, స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 23,300 లోపలే ఉంది అనుకోండి. దెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఓన్లీ. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. 23,300 ఈస్ గోయింగ్ టు బి మేజర్ రెసిస్టెన్స్. 400, 500 ఆర్ గోయింగ్ టు బి స్ట్రాంగ్. అది మీకు ఆప్షన్ చైన్‌లో కూడా చూపిస్తాను. లెట్స్ గో అండ్ లుక్ ఎట్ ఆప్షన్ చైన్. చూడండి. మీకు ఇక్కడ చూడండి 23,200 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. 23,300 గుడ్ వాల్యూమ్. 23,400 గుడ్ వాల్యూమ్. సో, అందుకే నేను చెప్తున్నాను మార్కెట్ పైకెళ్ళే ఛాన్సెస్ ఆర్ చాలా తక్కువ అని చెప్తున్నాను. ఇంపాసిబుల్ అని చెప్పట్లేదు. ఓకేనా? సో, మీకు 23,200 నుంచి బ్రేక్ అయినా 23,250, 300 దాకా చూసుకొని అప్ సైడ్ ట్రేడ్స్ ఏమైనా తీసుకుంటే కూడా డోంట్ స్టే ఇన్ ఎ ట్రేడ్ ఫర్ మోర్ దాన్ 1 క్యాండిల్. అంటే 5 మినిట్స్ క్యాండిల్ అనుకోండి. మీరు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేస్తే 5 మినిట్స్‌లో మీకు ఎంత ప్రాఫిట్ వస్తుందో అది బుక్ చేసి పక్కన లేదా కొంచెమన్నా విక్ పైన కనిపిస్తుందనుకోండి. మీరు ట్రేడ్ తీసుకున్నాక ఎక్కడన్నా కొంచెం విక్ ఫార్మ్ అవుతుంది అనిపిస్తుంటే మీరు క్లోజ్ చేసేసుకోండి ట్రేడ్. బికాస్ ఎక్కడి నుంచైనా మార్కెట్ కింద పడొచ్చు. 22,200 నుంచి 250 నుంచి 350, 400 ఎక్కడి నుంచైనా మార్కెట్ చాలా పెద్ద క్యాండిల్స్‌తో కింద పడొచ్చు. సో, ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్ వైల్ టేకింగ్ అప్ సైడ్ ట్రేడ్స్. డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడండి. డౌన్ సైడ్‌లో మీకు 23,100 ఈస్ గోయింగ్ టు బి గుడ్ రెసిస్టెన్స్. దాని తర్వాత 23,300, 23,000 ఈ 2 బ్రేక్ అయినాయి అనుకో మీకు 850 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో, డౌన్ సైడ్ ట్రేడ్స్ మీకు మంచిగా ట్రెండింగ్ మూవ్స్ ఇచ్చే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. ఓకేనా? ఒకటి. ఇంకోటి మీరు ప్రీమియమ్స్ చూడండి. ₹300 హైయెస్ట్ ప్రీమియం ఆన్ ది అప్ సైడ్ అండ్ ద లోయెస్ట్ సైడ్ ఈస్ 200. 200, 300. ఓకే. ఇది కూడా పుట్ సైడ్ చూడండి. ఆల్మోస్ట్ 300 అండ్ 200. సో, రేపు ఇంకోటి కూడా జరగొచ్చు. ప్రీమియమ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక సైడ్ చాలా ఫాస్ట్‌గా మూవ్‌మెంట్ ఎళ్లి అటు సైడ్ ప్రీమియమ్స్ పెంచేసి నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఆపోజిట్ సైడ్ కూడా రావచ్చు. అంటే ఇప్పుడు చూడండి. మార్కెట్ కింద పడిందనుకోండి. మార్కెట్ కింద పడింది. కింద పడితే ఈ ప్రీమియమ్స్ బాగా పెరుగుతాయి. ఈ ప్రీమియమ్స్ పెరిగాక అప్పుడు ఇటు సైడ్ ప్రీమియమ్స్ తగ్గిపోతాయి. మళ్ళీ మార్కెట్ పైకెళ్ళి ఈ ప్రీమియమ్స్ పెంచుతుంది. మీకు ఎక్స్‌పైరీ రోజు ఎందుకు 2 సైడ్స్ మూవ్‌మెంట్స్ వస్తాయంటే సో, దిస్ ఈస్ ద రీజన్. మీకు ఎటు సైడ్ అయితే ప్రీమియమ్స్ తక్కువున్నాయో ఫస్ట్ అటు సైడ్ మార్కెట్ ఎళ్లి ఆ ప్రీమియమ్స్ పెంచి మళ్ళీ కింద ఇప్పుడు చూడండి. మీరు ఇక్కడ సైడ్ ప్రీమియం చూడండి. ₹80 ఉంది హైయెస్ట్. ఇక్కడ కూడా చూడండి ₹80 ఉంది. అంటే మార్కెట్ 100 మీరు కాల్ తీసుకున్నారు. సారీ. వెరీ సారీ. మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా. ఆ! ప్రీమియం చూడండి. ఇటు సైడ్ చూడాలి. సారీ. ఇవి ప్రీమియమ్స్. ఇప్పుడు పుట్ సైడ్ ట్రేడ్ తీసుకుంటే కాల్ సైడ్ ప్రీమియమ్స్ చూడండి ఇవున్నాయి. పుట్ తీసుకుంటే ఈ పుట్ తీసుకున్నప్పుడు కాల్‌లో నుంచి ఈటిలకి యాడ్ అవుతాయి. అవునా? పుట్ తీసుకున్నప్పుడు కాల్ తీసుకున్నప్పుడు పుట్‌లో వాల్యూస్ యాడ్ అవుతాయి. ఓకేనా? సో, మీరు ఇప్పుడు 23,100 పుట్ తీసుకున్నారు. కాల్ తీసుకున్నారు. మార్కెట్ పైకెళ్తుందని. ఫ్లాట్ అయింది. మార్కెట్ పైకెళ్తుందని చూస్తున్నారు. ఇక్కడ చూడండి మీకు ప్రీమియమ్స్ ఎక్కడ పెరుగుతాయి 23,200 దగ్గర నుంచి దీంట్లోకి యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ 105 ఉంది. ఇక్కడ 113 ఉంది. సో, 23,200 పైకెళ్తేనే ఈ ప్రీమియం పెరుగుతది. దాని తర్వాత చూడండి పెరుగుకుంటూ పోతుంది. 200, 250 పెరిగితేనే దిస్ ప్రీమియం విల్ స్పైక్. అదే ఆపోజిట్‌గా చూడండి. 23,150 పుట్ తీసుకున్నారు. మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది. డౌన్ సైడ్ ఎళ్తది. మీకు 23,100కి ఎళ్తేనే ఇక్కడ మీకు ప్రీమియమ్స్ యాడ్ అవ్వడం మొదలవుతాయి. సో, డౌన్ సైడ్ మీకు ప్రీమియమ్స్ తొందరగా పెరిగే ఛాన్స్ ఉంది. సో, ఇప్పుడు చూడండి మీకు అప్ సైడ్ ప్రీమియమ్స్ కాల్ సైడ్ తక్కువనే కాబట్టి మార్కెట్ ఒకసారి చాలా ఫాస్ట్‌గా ఒక 102 పాయింట్స్, 100 పాయింట్స్ పైకెళ్తే ఇవన్నీ ప్రీమియమ్స్ పెరుగుతాయి. పెరిగినాక ఇట్ విల్ స్టార్ట్ ఫాలింగ్ డౌన్. ఆర్ ఎల్స్ ఇట్ కెన్ డూ ది అపోజిట్ వే ఆల్సో. మార్కెట్ ఫాస్ట్‌గా కిందకొచ్చేసి ఈటిలన్నీ పెంచి మళ్ళీ ఫాస్ట్‌గా పైకెళ్ళొచ్చు. సో, థాట్స్ వాట్ హ్యాపెన్స్ ఆన్ ఎక్స్‌పైరీ డే. సో, మీరు అది చూడాలి. లేదు అనుకోండి మార్కెట్ 23,100, 200
ఆర్ 23 50, 23 100, 150 మధ్యలో ఉందనుకోండి. చాలా ప్రీమియమ్స్ చాలా డికే అయిపోతాయి. సైడ్‌వేస్ ఉంటుంది మార్కెట్. ఆ టైంలో చాలా ఎస్ఎల్ హంటింగ్ అవుతుంది. సో, ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్. ఎప్పుడైనా సరే మీకు ప్రీమియమ్స్ పెరిగితే ఎటు సైడ్ అయితే చూడండి ప్రీమియమ్స్ తక్కువున్నాయో అటు సైడ్ ఫస్ట్ మూవ్‌మెంట్ ఇస్తుంది. దాని తర్వాత మళ్ళీ అపోజిట్. ఫస్ట్ అంటే అందుకే చూడండి మార్కెట్ పైకెళ్తుంది, కింద పడుతుంది. పైకెళ్తుంది, కింద పడుతుంది. కిందకెళ్తుంది, పైకెళ్తుంది. సో, రేపు మనం చూడాల్సిందేంటంటే మార్కెట్ పైకెళ్తుందనుకోండి వదిలేయండి మార్కెట్‌ని. కింద పడేటప్పుడే ట్రేడ్ చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ కెన్ గివ్ యూ సజెషన్. ఓకే. ఎంతన్నా పైకెళ్ళండి. 100 పాయింట్స్, 200 పైకెళ్ళినా కూడా మీరు ట్రేడ్ చేయకండి. అక్కడి నుంచి ఎప్పుడైతే రిజెక్షన్ తీసుకొని పడడం స్టార్ట్ అవుతుందో మీకు మంచి ప్రీమియమ్స్ వస్తాయి అక్కడ. ప్లాన్ ఫర్ దోస్ ట్రేడ్స్. ఓకే. అండ్ థాట్స్ ఇట్. ఇంకా మీరు ఈ వీడియోని 2, 3 సార్లు రివైండ్ చేసి చూసుకోండి. ఎలా ట్రేడ్ చేయాలో నేను ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్‌గా చెప్పాను. జస్ట్ ఆహ్, దీన్ని ఫాలో ఇట్. అర్థం కాకపోతే 2, 3 సార్లు చూడండి. 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు చూడండి. యూ విల్ అండర్‌స్టాండ్ వాట్ హ్యాపెన్స్ ఆన్ ఎ ఎక్స్‌పైరీ డే. రేపు మళ్ళీ ఇంకోటేంటంటే నేను చెప్పాను గదా! కావాలంటే ఒక దగ్గర రాసి పెట్టుకోండి. నోట్స్ లాగా. రాసుకున్నాక వాట్ యూ కెన్ డూ ఇస్ వాట్ యూ కెన్ డూ ఇస్ ఆహ్, రేపు మార్కెట్ స్టార్ట్ అయ్యాక యూ వాచ్. నేను చెప్పింది అక్కడ జరుగుతుందా లేదా చూడండి. ఈ ప్రీమియమ్స్‌లో ఏం జరుగుతుంది? వాల్యూమ్స్ ఎటు సైడ్ పెరుగుతున్నాయి? ఇవన్నీ చూసుకొని నేను చెప్పిన దానికి మ్యాచ్ చేయడం చూడండి. అప్పుడు యూ విల్ అండర్‌స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్. ఇది మీకు ఒక్కసారే అర్థమవుతదని నేను చెప్పను. ఎక్స్‌పైరీ డే. బట్ ఐ యామ్ గివింగ్ యూ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. సో, మీరు ఇలా దీన్ని 1 మంత్, 2 మంత్స్, 6 మంత్స్ దాకా రెగ్యులర్ ఎక్స్‌పైరీ రోజు చూసుకుంటూ పోతుంటే యూ విల్ అండర్‌స్టాండ్ హౌ ఇట్ వర్క్స్. దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ టు ట్రేడ్ ఆన్ ఎక్స్‌పైరీ డే. నేను చెప్తాను కదా! నాకు మాక్సిమం ప్రాఫిట్ వచ్చేది ఎక్స్‌పైరీ డే. అదర్ డే చాలా తక్కువ తీసుకుంటాను. ఎక్స్‌పైరీ డే ఐ make good money because I learned how to trade on those days. Okay, so that's it. If you guys like my content, please subscribe, share, and like, and refer your friends too. Okay, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్.